ఇప్పుడున్న జనరేషన్ ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ మీద కాకుండా స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్టింగ్ మీద ఫోకస్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ యాక్సెసిబిలిటీ అండ్ అవేర్నెస్. మన ఇండియాలో 70% స్టాక్ ఇన్వెస్టర్స్ అందరూ 35 ఏజ్ లోపల ఉన్న వాళ్ళు. ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఒకప్పుడు స్టాక్ మార్కెట్ అంటే పేపర్ వర్క్, ఏజెంట్, కొన్ని వందల కొద్ది చార్ట్స్ ఉండేవి. ఒక్క డీమేట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 40-50 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఎక్కడ కనపడ్డా కానీ ఫ్రాడే ఉండేది. మధ్యలో బ్రోకర్స్ చాలా తినేవాళ్ళు. బట్ వన్స్ మన ఇంటర్నెట్ బూమ్ అయిన తర్వాత మన చేతిలోకి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఒక పాన్ కార్డ్, ఒక 100 రూపాయలు అండ్ ఒక యాప్ ఉంటే చాలు, యు ఆర్ ఏ స్టాక్ ఇన్వెస్టర్. అండ్ నిజంగా నీ 40s లో రిచ్ అవడం కాదు, ఈ స్టాక్ మార్కెట్ వల్ల నీ 20s లోనే నువ్వు స్మార్ట్ గా ఉంటే రిచ్ అవ్వచ్చు. నువ్వు ఒక జాబ్ చేస్తే నీకు మంత్లీ పే వస్తుంది. అదే నువ్వు ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసుకొని అనలైజ్ చేసి అండ్ స్మార్టర్ వేలో ఇన్వెస్ట్ చేస్తే నువ్వు నిద్రపోయినా గానీ నీ మంత్లీ శాలరీ ఒక్క రోజులని సంపాదించు. సో ఈ యాక్సెసిబిలిటీ అండ్ ఈ అవేర్నెస్ వల్ల చాలా మంది యంగ్స్టర్స్ స్టాక్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పేం కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి నీ పిల్లల్ని స్కూల్లో పెడతావు, ఆ స్కూల్లో చదివిస్తావు, దానికి డబ్బులు కడతావు. సో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ జాబ్ వస్తుంది అని వెయిట్ చేస్తారు. వాట్ ఇఫ్ ఆ జాబ్ రాకపోతే? వాట్ ఇఫ్ నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయితే నీ జాబ్ కన్నా? సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ రిస్క్. నువ్వు స్మార్ట్ గా ప్లే చేస్తే నువ్వు స్టాక్ మార్కెట్ లో ఖచ్చితంగా గ్రో అవ్వాలి. ఇలాంటి ఉపయోగపడే రీల్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.